మండపం పైకప్పులో చెక్కిన చక్ర శిల్పం చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఆలయం లోపల బయట ఉన్న శిల్పాలు ఎవరికి వారు చూచి ఆనందించవలసిందే, అంత అమోఘంగా ఉంటాయి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 930 సంవత్సరం 950 సంవత్సరం మధ్య యశోవర్మ కట్టించాడు. नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन लक्ष्मी नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि. ఖజురహోలో ప్రసిద్ధమైన లక్ష్మణ దేవాలయం యశోవర్మ కట్టిస్తే మిగిలిన ఆలయాలలో చాలా భాగం దంగదేవ వర్మ కాలంలో నిర్మించబడ్డాయి. దంగదేవ వర్మ మనవడు విద్యాధర వర్మ గొప్ప పరాక్రమశాలి. అప్పుడప్పుడే మన దేశం మీద మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చిన మహమ్మదీయుల దాడులు ప్రారంభమైనాయి. అలా 2 తడవలు ఈ బుందేల్ఖండ్ ప్రాంతం మీద దాడి చేసిన మహమ్మద్ గజనీని విద్యాధరుడు తిప్పికొట్టగలిగాడు. ఆ విజయాలకు గుర్తుగా విద్యాధరుడు ఖజురహోలో అత్యంత ప్రముఖమైన ఖండారియా మహాదేవ ఆలయాన్ని నిర్మించాడు. లక్ష్మణ ఆలయం నుంచి సూటిగా పడమటి వైపుగా, అంటే లక్ష్మణ ఆలయానికి వెనుక వైపుగా కొంచెం దూరంగా వరుసగా 3 ఆలయాలు ఒకదాని ప్రక్కన ఒకటి ఉంటాయి. ఇందులో పూర్తిగా ఎడమ చివర ఉన్నది ఖండారియా మహాదేవ ఆలయం, మధ్యలో ఉన్నది దేవి జగదంబ ఆలయం, కుడి చివరగా ఉన్నది చిత్రగుప్త ఆలయం.